జర్మనీ పెను ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోంది. తాజాగా జర్మన్ స్టీల్ ప్రొడక్షన్ 12% డౌన్ అయింది. కార్లు 2017 నుంచి చూస్తే 2 మిలియన్ కార్లకు సంబంధించినటువంటి లోపం కనబడుతోంది. అలాగే గ్యాస్ రేషనింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. అమెరికన్ టారిఫ్స్ వేళ మరొక సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. జర్మనీకి సంబంధించినటువంటి సంక్షోభం అన్నది పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే గనక ఈ సమస్యని ఎట్లా అధిగమించాలో అర్థం గాక తలపట్టుకోవడం అన్నటువంటిది జర్మనీ వంతవుతుంది. ఓ పక్కన అమెరికా మాటలు నమ్మి చెడగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే రష్యా నుండి అది గ్యాస్ సప్లైలు ఉండేది, పెట్రోల్ సప్లైలు ఉండేది. అవన్నీ ఆ గ్యాస్ ద్వారా అక్కడికి ఇదే పైప్ లైన్ల ద్వారా అక్కడికి వచ్చి జర్మనీ ఇతర యూరప్ నాటో దేశాలకు అమ్ముతూ ఉండేది. దానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలు అనేకం వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి అత్యంత కీలకమైనటువంటి సమస్య ఎదురవుతున్నది ఏంటి అంటే అది ఆ మధ్యన అమెరికా ఉక్రెయిన్ కలిసి పేల్చేసినటువంటి నేపథ్యంలో పెను సంక్షోభంలో పడింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతోంది.